వ్లాగ్. నేను చేస్తున్న స్కూల్లో అయితే సంక్రాంతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రతి స్కూల్స్లో కూడా ఈ సంక్రాంతి ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అనేది చాలా కామన్ థింగ్ అయ్యింది. అయినా కూడా మా స్కూల్లో చేయడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అంటే నాకైతే తెలిసి ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేయలేదు, బట్ ఒక 2 years నుంచి అయితే సెలబ్రేట్ చేస్తున్నారంట. సో అదంతా పక్కన పెడితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం కూడా తగ్గిపోతుంది ఫ్యామిలీస్ నుంచి అయితే. బట్ పిల్లలకి ఏమి తెలియట్లేదని ఇలా స్కూల్స్లోనే ఫెస్టివల్స్ మీద, మన కల్చర్ మీద వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి ఇలా సెలబ్రేట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనిపించింది. అంతేకాకుండా స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకునేడానికి ఛాన్స్ ఇస్తున్నారు చూడండి, అది ఇంకా గొప్ప విషయం అని అనిపిస్తుంది. రిలీజియన్తో సంబంధం లేకుండా రైతులందరికీ పంట చేతికి వచ్చిన తర్వాత ఎంతో సంతోషంగా చేసుకునే పండగ కదా ఈ సంక్రాంతి అంటే. అదర్ థింగ్స్ అన్నీ పక్కన పెడితే మాత్రం చుట్టాలందరూ కలిసి ఒక చోటికి చేరి కలిసి ఉండడం చాలా మంచి థింగ్ అని అనిపిస్తుంది. ఈ జనరేషన్లో ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేస్తున్న వర్క్ ప్లేసెస్ నుండి కూడా వాళ్ళు వెకేట్ చేసి కావాలని లీవ్స్ పెట్టుకొని ఇప్పటి వరకు లీవ్స్ దాచుకొని మరీ ఫెస్టివల్స్కి వస్తూ ఉంటారు. విలేజెస్ అన్నింటికి కూడా, సిటీస్ అన్నీ కూడా ఖాళీ అవుతూ ఉంటాయి. సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ ఇలా గర్ల్స్ అందరినీ డివైడ్ చేసి వాళ్ళకైతే రంగోలీ కాంపిటీషన్ పెట్టారు. బాయ్స్కి అయితే కైట్స్ ఎగరేయడం, బొంగరాలాట ఇవన్నీ పెట్టారన్నమాట. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా పార్టిసిపేట్ చేసి ఇక రంగోలీ కాంపిటీషన్ అయితే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. కొంతమంది అయితే వాళ్ళ కలర్ కాంబినేషన్స్ కానీ, చాలా వరకు డిజైన్ కానీ, అంతేకాకుండా సంక్రాంతి అంటే ఏవే థింగ్స్ వస్తాయో ప్రతి వాటిని కూడా పర్టికులర్గా చూపించడం చాలా బాగా అనిపించింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?